నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఏదైతే పద్మనాభం గారు చనిపోయారో ఆ అంత్యక్రియల్లో అంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని అన్నప్పుడు అంబటి రాంబాబు గారు మధ్యలోకి వచ్చి ఆయన పద్మనాభం గారు అసలు ఇలా ఏమి చెయ్యొద్దని చెప్పారు, నార్మల్గానే అంత్యక్రియలు చెయ్యాలి అని చెప్పేసి అక్కడ పోలీసులను తోసేయడము, ఒక రకంగా వాళ్ళని చెయ్యి చేసుకున్నట్టుగా ఆయన చేశారు. సో ఇదంతా చూసి వాళ్ళు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈయన మీద కంప్లైంట్లు కూడా రేస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కొంతమంది నెటిజన్స్ ఏమంటున్నారంటే అంబటి రాంబాబు గారు ఏదో ఒక విషయం మీద జైలుకి వెళ్ళాలని చూస్తున్నారు, ఏదో ఒక విషయంలో హీరో అవ్వాలని చూస్తున్నారు, బట్ ఇటువంటి టైంలో ఆయన ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని కూడా అంటున్నారు. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే ముద్రగడ పద్మనాభం గారు నాకు చిరకాలంగా తెలుసమ్మా. నేను కూడా చాలా బాధపడ్డాను. అలాంటి మనిషి ఒక రకంగా ఆయన అకాల మరణంగానే నేను భావిస్తున్నా. 75 ఏళ్ళు పెద్ద వయసు కాదు వాళ్ళున్న పరిస్థితుల్లో. తర్వాత ఆయన రాజకీయ చరిత్ర కూడా చాలా విలువలతో కూడిన రాజకీయ జీవితం అయింది. మంచి కుటుంబం నుంచి వచ్చాడు, ఆ విలువలకు తగ్గట్టుగా వ్యవహరించాడు. వాళ్ళ తాతగారు ఆ గ్రామంలో మున్సబు, పెద్ద ఫ్యామిలీ. రెండోది వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యేగా వీరరాఘవరావు గారు చేశారు. ఈయన కూడా జనతా పార్టీ టైంలో 78లో అతి కొద్ది మంది ఎన్నికైన సమయంలో ఆయన 25 ఏళ్లకే అవటం. ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎవరితోనూ వేలు పెట్టి చూపించుకునే జీవితం ఆయన గడపలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో ఆయన అవినీతికి పాల్పడలేదు. తర్వాత తెలుగుదేశంలోనే ఆయన మొట్టమొదటిగా చేరినప్పుడు, ఆ తర్వాత రామారావు గారు క్యాబినెట్లో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు, కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రి, ఇలాంటివి చేశారు. అంటే ఆర్థికపరమైన శాఖలు చేసినా కూడా ఆయన మీద ఎక్కడ అవినీతి మరకలేదు. తర్వాత ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటం కానీ అధికార దుర్వినియోగం కానీ ఆయన ఎప్పుడు చేయలేదు. ఎంతో నిష్టగా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం లాగా ఆయన రాజకీయ జీవితాన్ని చేశాడు. కాబట్టి మేమందరం బాధపడుతున్నాం కూడా. అది నిజంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకైతే చెప్పక్కర్లేదు. అంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన అందరితోనూ సఖ్యతతో ఉండేవాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జయ ఇంటర్నేషనల్లో దిగేవాడు, అబిడ్స్లో ఉంది. అక్కడే ఆయన సొంతంగా బిల్లులు కట్టుకునేవాడు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఆయన భోజనాలు పెట్టడం తప్ప. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక పని మీద ఇతరులను ఎంబడి తీసుకొచ్చి ఆ బిల్లులన్నీ వాళ్ళ మీద వేస్తారు. ఏదైనా ఆయన దగ్గరికి పని మీద వెళ్తే అయ్యేదైతే అవుతుందని చెప్తాడు, అవ్వదంటే అవ్వదని చెప్తాడు. అంతేగాని అవ్వని పనులు అధికారుల మీద ఒత్తిడి చేయించే తీరు కూడా ఆయనకు లేదు. అటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తి నిన్న చనిపోతే ప్రభుత్వ లాంఛనాలు అనేది అతి కొద్ది మందికి దొరికే ప్రివిలేజ్. 100కో 1 ఒకళ్ళకి దొరుకుతుంది. మొన్న జానకి గారు మరి ఆమె కర్ణాటకలో మైసూరులో చనిపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆమె సంగీతానికి లేకపోతే సినీ నేపథ్య గాయనిగా ఆమె సృష్టించిన ఒక ఏర్పరచుకున్న ప్రతిస్పందనగా ఆ ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెన్నైలో చనిపోతే కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఇచ్చింది. ఒక రాజకీయ నాయకులకే కాదు, వివిధ వృత్తుల్లో అతి విశిష్ట సేవలు అందించినటువంటి ప్రముఖులకు అది ఇవ్వటం అనేది అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కదా, ఆ ప్రజలు ఇచ్చే ఒక గౌరవం, అంతిమ గౌరవం. మొన్న ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గౌరవం అది. ఎందుకంటే అది మా బిడ్డ, ఆయన మా అందరికీ ఆత్మీయుడు. కాబట్టి అది ప్రభుత్వ ఖర్చు కాదు, అది ప్రజల ఖర్చు. ప్రజల ఖర్చుతో ఇస్తున్నారంటే ప్రజలకు ఆయన చేసిన సేవకి ప్రతిఫలంగా వాళ్ళు ఆఖరిగా వాళ్ళు ఇచ్చే ఒక గౌరవం. దాన్ని ఆపటం అనేది నిజంగా ఒక మంచి మనిషి చెడ్డ వ్యక్తులతో తిరిగితే ఏ విధమైన ఫలితాలు పొందుతారనేది ముద్రగడ పద్మనాభం గారి విషయంలో మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఆయన అంతకుముందు ఉన్న పార్టీల విలువ ఆయన్ని గుర్తించి రామారావు గారు కూడా ఎంతో విలువిచ్చేవాడు. రామారావు గారు అంత పెద్ద ఆయన మంత్రివర్గ సహచరుల్లో కొంతమంది ఎవరైతే ఇటువంటి వాళ్ళు ఉంటారో, అశోక్ గజపతిరాజు గారు కానీ ఈయన కానీ శాసనసభ్యులకు కూడా ఆయన అంటే కొంతమందిని మరీ అతి విశిష్టమైనటువంటి వ్యక్తులుగా గమనిస్తాడు. వాళ్ళ వ్యక్తిత్వ గుణగణాలను బట్టి, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా. కుటుంబ నేపథ్యం గొప్పగా ఉండి వాళ్ళ ప్రవర్తన కనుక సరిగ్గా లేకపోతే కూడా ఆయన కేర్ చేయడు. ఆ కుటుంబ విలువల్ని కాపాడుతూ ముందుకెళ్లే వ్యక్తులను మాత్రం గౌరవిస్తాడు. అట్లాగే ఇప్పుడు నరసింహులు గారు ఉన్నాడు, ఎం నరసింహులు. ఆయన మరి ఒక నిరుద్యోగి, అప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఒక నిరుద్యోగిగా ఉన్న వ్యక్తిని అప్పుడు ఆలేరు నుంచి ఆయన సీట్ ఇచ్చి గెలిపించి ఆ తర్వాత మంత్రిగా చేశాడు. ఇప్పటికీ ఆయన ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు ఆయన గురించి. అటువంటి విశిష్ట వ్యక్తుల్ని గౌరవించే
స్థానంలో ముద్రగడ గారు కూడా ఉన్నారు, రామారావు గారికి ముఖ్యుల్లో. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికార లాంఛనాలు కేటాయించడంతో పాటు గన్ సెల్యూట్ ఇవ్వటానికి ఆర్మడ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్స్ 6, ఒక ఎస్ఐ, వాళ్ళందరూ ఎవరైతే కావాలో అందరూ వచ్చారు. గన్స్ పట్టుకుని బ్యాండ్ మేళం వచ్చింది, బ్యాండ్ వాయిస్తూ మొదలుపెట్టారు వాళ్ళు. ఎందుకంటే ఇక అధికార లాంఛనాలు ప్రభుత్వం ఆదేశించిన తర్వాత వాళ్ళ ధర్మం అది చేయాలి. కుటుంబ సభ్యులు ఎవరు అభ్యంతర పెట్టలేదు, ఆయన అభిమానులు ఎవరు అభ్యంతర పెట్టలేదు. నిజానికి రాంబాబు గారు ఆయన పార్టీలో ఉన్నాడనే కానీ ఆయనేమి తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి కాదు, మొదటి నుంచి ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తి కూడా కాదు. కేవలం ఆ వైఎస్ఆర్సీపీలో ఈయన జారటం వలన ఆ పెత్తనం రాంబాబు గారికి వచ్చింది. ఆయన వాళ్ళ మీద, పోలీసుల మీద చాలా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తోసేశాడు. అసలు ఇంతవరకు నేను 79 నుంచి అనేక మంది ప్రముఖుల అంత్యక్రియలకి, అంటే ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన వాటికి వెళ్ళాము, లాంఛనాలు జరగకుండా జరిగిన అంత్యక్రియలకు కూడా వెళ్ళాము. ప్రభుత్వ లాంఛనాలు మొదలుపెట్టిన తర్వాత అట్లా తిరస్కరించింది, వాళ్ళని తిప్పి పంపిన సంఘటన, అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా, వాళ్ళ అంతరంగికుల ప్రమేయం లేకుండా గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు గారు అలా ప్రవర్తించడం అంటే ఒక రకంగా ఆయన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి, తర్వాత కాపు సామాజిక వర్గంలో ఒక ప్రముఖమైన వ్యక్తికి ఇస్తున్న గౌరవాన్ని అందకుండా చేయటం ద్వారా ఆ కీర్తి ఏదైనా కూటమి ప్రభుత్వంకి వస్తుందేమో అనే ఒక దుగ్ధ కనపడింది. అది నాకైతే, ఎందుకంటే నేను కూడా అప్పటికి ఈయన రాంబాబు గారు అసలు ఎమ్మెల్యే కూడా కాదు, నేను 79లో జర్నలిజంలోకి వచ్చాం. వీళ్ళందరూ కూడా మాకన్నా 1 year ముందు వచ్చారు కాబట్టి నాకన్నా 5 ఏళ్ళు పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన ఎంత విలువ, ఒక జనరేషన్ కన్నా ఎక్కువ ఆయనకు విలువ ఇచ్చేవాళ్ళం. ఆయన ప్రవర్తన మొదటి నుంచి అట్లాగే ఉండేది, ఒక ఆదర్శప్రాయంగా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడటం కానీ, అతిగా మాట్లాడటం కానీ, ఎవరి పట్ల దురుసుగా వ్యవహరించడం కానీ ఏముండదు. కాకపోతే ఆయన ముక్కుసూటిగా ఉండటం వలన కొంతమంది ఆయన్ని అపార్థం చేసుకుంటారు. కానీ ఎవరి దగ్గర ₹1 ఆశించి ఉద్యోగాలు ఇస్తామనో అదేనో ఇదనో అసలు అట్లాంటి దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. అసలు ఎవరు వెళ్ళటానికి కూడా ఆయన దగ్గర సాహసం చేయరు. అటువంటి వ్యక్తిని నిన్న ఇంకొక పెద్ద ఘోరమైన విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి క్రాంతి, ఆ క్రాంతిని ఆఖరి చూపు కోసం అక్కడికి వస్తే ఆ పిల్ల తట్టుకోలేకపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ముద్రగడ పద్మనాభం గారి గురించి వచ్చినప్పుడు ఆయన కుటుంబ విలువలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే మనిషి. ఆయన భార్యతో కానీ, పిల్లలు 2 మగపిల్లలు 1 ఆడపిల్లని కానీ చాలా బాగా పెంచుకున్నాడు. అంటే ఎంత రాజకీయాల్లో ఉన్నా కూడా ఒక మధ్యతరగతి వ్యక్తులు ఎలాంటి ప్రేమాభిమానాలు ఉంటాయో అట్లాంటి విలువలతో పెంచుకున్నాడు. నిన్న పిల్ల తట్టుకోలేక మధ్యలో వాళ్ళిద్దరికి చిన్న చిన్న స్పర్ధలే, ఏమి పెద్ద సీరియస్ విషయాలు ఏం కాదు, అయినా కూడా ఆ అమ్మాయిని రాకుండా అడ్డుకున్నారు. కానీ వాళ్ళ పెద్ద కుమారుడు గిరి ఆ పిల్లని దగ్గరికి తీసుకెళ్దామని తండ్రి దగ్గరికి ప్రయత్నిస్తే మధ్యలో ఈ సైంధవులు అడ్డం పడి ఆ పిల్లని వెళ్ళనివ్వకుండా చేశారు, ఒక రసాభాస చేశారు. అక్కడ పోలీసులు కూడా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్దని కారులోకి పెట్టేసి తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయి బయట టీవీల్లో చూసి ఆ అమ్మాయి ఏడుస్తున్న తీరు చూస్తే తట్టుకోలేకపోయాం. ఒక తండ్రికి ఆఖరి చూపు చూసుకునే ఒక అవకాశం కూడా లేకపోవటం అనేది, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళటం వలన ఈ అరాచక శక్తులు అక్కడికి రాగలిగినాయి. అదే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఆయన కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు, నిజమైన ఆయన అభిమానులు అయితే మాత్రం నిన్న అటువంటి ప్రవర్తన చేయరు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి ఇట్లాంటి విలువలు తెలుసు, మానవతా విలువలు తెలుసు, కుటుంబ విలువలు తెలుసు. అలాంటి అనుచితమైనటువంటి ప్రవర్తన వాళ్ళు చేయలే. కాకపోతే నిన్న వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ప్రదేశాన్ని, ఆ గ్రామస్తులు చాలా చక్కగా ఆయన అంత్యక్రియల్ని భక్తితో, అభిమానంతో, గౌరవంతో చేసుకున్నారు. అదే కనుక ఆ టైంలో కనుక ఆ అమ్మాయి వచ్చుంటే అటువంటి పరాభవం జరిగేది కాదు. అట్లాంటి అమానుషమైనటువంటి ప్రవర్తన మనుషుల్ని కలిసివేసింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వ్యక్తులకి సొంత కుటుంబ సభ్యుల్ని చంపటానికి వెనకాడరు, సొంత కుటుంబ సభ్యులు ఆ కుటుంబంలో జరిగిన ఒక విషాదంలో పాలు పంచుకోవటానికి కూడా అవకాశం ఇవ్వరు అనేది నిన్న ఇంకా స్పష్టంగా అర్థమైంది. ఒక సీన్ మొదటిదేమో పులివెందుల్లో జరిగింది, వివేకానంద రెడ్డి గారి హత్య. నిన్న ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో కిర్లంపూడి వేదికగా ఒక చనిపోయిన తండ్రికి ఆఖరి చూపులు కూతురు చూడకూడదనే ఒక నియంత పోకడలతో చేసినటువంటి గుండెలు పిండేసే దృశ్యాన్ని, అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నంతకాలం కూడా ప్రజలు కూడా మర్చిపోరు. అటువంటి సంఘటన ఏ కుటుంబానికి జరగకూడదు, ఏ వ్యక్తికి జరగకూడదు. ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఏకైక తప్పు ఏంటంటే, ఆయనకి ఆఖరి
ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు కూడా జరగనివ్వకుండా అడ్డుపడే కుసంస్కారాలైనటువంటి పార్టీలో చేరటం ఒకటి. రెండోది ఆయన సొంత కూతుర్ని ఆఖరి చూపుకి రానివ్వకుండా, ఆయన పట్టుదల మీద అంటే అనొచ్చు, కానీ ఒక్కసారి చనిపోయిన తర్వాత ఈ పట్టుదలలు ఇవన్నీ ఏమి ఉండవమ్మా. ఎవరిమైనా సరే, ఎంత కఠినమైన మనిషి అయినా సరే, అది రక్త సంబంధం. రక్త సంబంధాన్ని ఎవరు కాదనలేరు. మనిషి అందరం బాగున్నప్పుడు అనేక సవాళ్ళు ఇసురుకుంటాం, కానీ ఆ ఇద్దరిలో సవాళ్ళు ఇసురుకున్న వాళ్ళలో ఒక వ్యక్తి అయిపోయిన తర్వాత ఇక నిలబడం. ఎవరమైనా కూడా రక్త సంబంధానికి కట్టుబడిపోతాం, వంగిపోతాం. అనేక సందర్భాలు మన పురాణాల్లో కూడా ఇలాంటి అనేకం చూసాం, మన సొంత కుటుంబాల్లో కూడా మనం చూస్తాం. కానీ నిన్న జరిగినటువంటి అమానుషమైనటువంటి చర్య మాత్రం అది ఆంధ్రప్రదేశ్లో అందరినీ గుండెని పిండేసేటువంటి దృశ్యం చూసాం నిన్న. నిజానికి ఆయన మృతి కూడా ఎంత కలిసివేసిందంటే అందరినీ, ప్రతి వాళ్ళు కూడా తమ సొంత కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయామా అన్నంత బాధపడ్డారు. రాజకీయంగా ఆయన అనేక పార్టీలు మారినా కూడా ఏ పార్టీలో కూడా ఆయనకి ఇట్లాంటి అవమానం జరగలేదు. ఇలా ఆయన్ని బంధించినట్టుగా, నువ్వు మా ఖైదీవి అన్నట్టుగా చూశారు, ఒక సేవకుడిలాగా. అంతేగాని ఆయన ఆ పార్టీలో చేరినందుకు ఇన్ని రకాల అవమానాలు, తర్వాత ఆయనకి ఆఖరి జీవితంలో ఆఖరిగా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నివాళిని కూడా, అధికారిక నివాళిని అందనివ్వకుండా అంబటి రాంబాబు అడ్డం పట్టడం అనేది చరిత్ర క్షమించరాని నేరం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షకులు.